నక్రేకల్ నుండి సూర్యాపేట విజయవాడ పైన వచ్చే సూపర్ ఎక్స్ప్రెస్ రైలు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రైలు కావాలని గత 20 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. గతంలోనే నేషనల్ హైవే వెంబడి రైలును ఏర్పాటు చేయాలని, విజయవాడ టు హైదరాబాదు ఇట్లా రైలును ఏర్పాటు చేయాలని నేను అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాను. కేంద్ర మంత్రులకు కూడా గతంలో నేను వినతి పత్రాలు కూడా ఇచ్చాను. అలాగే ఎన్నో కార్యక్రమాలల్లో ప్రెస్ నోట్లు కూడా రిలీజ్ చేసి రైలు మార్గం కావాలని చెప్పేసి నేను కోరడం జరిగింది. ఇప్పుడు రైలు మంజూరు కావడం, సూపర్ ఎక్స్ప్రెస్ రైల్ రావడాన్ని హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులకు, ప్రధానమంత్రి గారికి, రైల్వే శాఖ మంత్రి గారికి ఇక్కడి నుంచి రైలు మంజూరు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నక్రేకల్ను కూడా ఆ రైలు టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ప్రజలకు సౌకర్యార్థం, ఛార్జీలు కూడా చాలా తగ్గుతాయి. రైళ్ళ సౌకర్యాలు నక్రేకల్కే కాదు, తెలంగాణ చుట్టూ కూడా రైళ్లను ఏర్పాటు చేయాలి. దీనికి కావలసినటువంటి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ కృషి చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. తెలంగాణ చుట్టూ రైల్వే మార్గాలు ఏర్పడాలి, మెట్రో రైళ్లు కూడా రావాలి. ప్రజలకు అందుబాటులో వాళ్ళ గమ్యస్థానాలు చేరుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అలాగే అప్పులు చేయని సమాజాన్ని నిర్మించేటందుకు రాష్ట్ర ముఖ్యమంత్రులు కృషి చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాం. అప్పులు చేసి ఈ ఉచిత పథకాలన్నీ కూడా రద్దు చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఎవరు అడగకముందుకే వచ్చిరాని పథకాలన్నీ పెట్టి కొన్ని లక్షల కోట్ల అప్పులు ప్రజల మీద వేసి, ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్కరి మీద ఒక 4-5 లక్షల అప్పు ఉంది. ఇప్పుడు పుట్టే పిల్ల మీద కూడా అప్పేసి ఉంచిర్రు. సిగ్గులేని ప్రభుత్వాలు ఇవి. అప్పులు చేసి పరిపాలన చేయడం ఎంత దౌర్భాగ్యమైన విషయం మీ అందరికీ కూడా రానున్నటువంటి రోజులలో అర్థమవుతుందని తెలియజేసుకుంటూ, మీ యాదగిరి రాజయోగి, భువనగిరి కాంటెస్టెడ్ ఎంపీ, సిరిసిల్ల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే.